కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను జనసేన హిందూ సంఘాలు దహనం చేశాయి. పవిత్రమైన తిరుమల లడ్డును వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని జగ్గంపేట జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఆరోపించారు. సంబంధిత అధికారులు నాయకులపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లడ్డు తయారీలో నాణ్యత పాటించకుండా కాసులకు కక్కుర్తిపడి జంతు కొవ్వు కలిపిన నెయ్యి వాడినట్లు రిపోర్టర్లు రావడం బాధాకరమని రమేష్ వాపోయారు. దోషులను శిక్షించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని రమేష్ హెచ్చరించారు. ఎన్నో రకాలైన రాక్షస క్రీడలకి తిరుపతి దేవస్థానం కూడా బలైందని, తిరుపతి దేవస్థానంలో కూడా ఇంత అవినీతి జరిగిందని, తిరుపతి దేవస్థానం అందరికీ ఈరోజు ప్రపంచంలోనే తిరుపతి వెంకటేశ్వర స్వామికి గుర్తింపు ఉంది. దేశమంతా కూడా ఈరోజు తిరుపతికి వచ్చి దేవుడు హిందూ మతం తిరుపతి పాదాల దగ్గర ఉండి హిందూ మతం అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెప్పుతో కొట్టినట్టు ఈ రోజు ఒక బ్లాక్ డే కింద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రసాదం లడ్డూల విక్రయ స్కామ్ లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఒక తప్పుని వెంటనే సిబిఐతో దర్యాప్తు చేయించి సిబిఐని వెంటనే రంగంలోకి దింపి హిందూ మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే తక్షణమే మేము ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి హిందూయిజం గురించి కానీ మన దేశంలో ఉన్న హిందువులందరూ కూడా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికెక్కడ అడ్డుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.